వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత అధిగమించేందుకు పెద్ద ఎత్తున ట్రాక్టర్ల పంపిణీకి సన్నద్దమవుతోంది. దుక్కి దున్నడానికి ప్రతి 300 ఎకరాల విస్తీర్ణానికి ఒక ట్రాక్టర్ చొప్పున రైతులకు రాయితీగా పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అందుకోసం 565 కోట్ల రూపాయలు కావాలని ఆర్థిక శాఖను కోరింది. ఫిబ్రవరి 17న ఖమ్మంలో ట్రాక్టర్ల మేళా పేరిట ఒకే రోజు 1000 ట్రాక్టర్లు పంపిణీ ద్వారా శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ అభివృద్ధి పేరిట రైతులకు లక్షలాది రూపాయల రాయితీపై పంపిణీ చేస్తున్న ట్రాక్టర్ల కోసం అధికార విపక్ష నేతలు ప్రజాప్రతినిధులు బారులు తీరుతున్నారు. సగటున ప్రతి 300 ఎకరాల విస్తీర్ణానికి ఒక ట్రాక్టర్ ఉండేలా రాయితీపై పంపిణీ చేయాలని సర్కార్ యోచిస్తుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ 2018-19 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ యంత్రాల రాయితీ కోసం 565 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆర్థిక శాఖను కోరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన 333 కోట్ల రూపాయల కంటే నిధుల కేటాయింపులో ఏకంగా 60% పెంచాలని ప్రతిపాదనల్లో పేర్కొంది. వచ్చే 2 నెలల్లో ఏకంగా 5,000 ట్రాక్టర్లను అప్పుపై రైతులకు అమ్మడానికి ప్రైవేట్ కంపెనీలను ఒప్పించింది. గతేడాది పంపిణీ చేసిన యంత్రాలకు రాయితీ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో ఈ ఏడాది 10 నెలలు గడిచినా ఇప్పటి వరకు ట్రాక్టర్లు రైతులకు విక్రయించేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. వీలైనంత త్వరగా నిధులు ఇస్తామని ఉద్దెరపై ఈ ఏడాదికి పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ కంపెనీలను అంగీకరింపజేసింది. ఈ పంపకాలు ఇప్పటితో ఆపకుండా కొత్త ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్ల పంపిణీకి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో వ్యవసాయ అవసరాలకు 1.32 లక్షల ట్రాక్టర్లు ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించగా కొన్ని మండలాల్లో చాలా ఎక్కువ, మారుమూల పల్లెల్లో చాలా తక్కువగా తేలింది. ఈ క్రమంలో ట్రాక్టర్ల మేళా పేరిట పెద్ద ఎత్తున ట్రాక్టర్లు రాయితీపై రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పోచారం వెల్లడించారు. 1000 ట్రాక్టర్స్ ని ఖమ్మంలో ఒకటే రోజు 17th నాడు మొత్తం పంపించేస్తున్నాం. 580 ఖమ్మం, కొత్తగూడెం 170, దాదాపు 700 అవుతాయి. కొత్తగా స్పెషల్ కొన్ని అడిగాడు మినిస్టర్ గారు, అవన్నీ కలుపుకుంటే 1000 అవుతాయి. ట్రాక్టర్స్ కూడా వచ్చే వానకాలానికి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ చేయండి. ఒక్కో ట్రాక్టర్పై గరిష్టంగా 4.5 లక్షల వరకు రాయితీ ఇస్తున్నందున వాటిని సొంతం చేసుకునేందుకు పలువురు మండల స్థాయి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు చేయిస్తున్నారు. పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వస్తుండటంతో ఏం చేయాలన్న విషయంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.